దేశవ్యాప్తంగా దేవి శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు నుంచి చివరి రోజు వరకు వివిధ అలంకారాలతో స్తోత్ర పారాయణాలతో అమ్మవారిని భక్తులు కొలుచుకుంటారు. ఈ పర్వదినాల్లో పలువురు అమ్మవారి శక్తిపీఠాలను దర్శించి తరిస్తారు. ఎన్నో పుణ్యక్షేత్రాలకు ఆలవలం అయిన ఈ పుణ్యభూమిలో స్వయంగా అమ్మవారే వచ్చి కొలువై భక్తులను రక్షిస్తున్న అద్భుత ఆలయాలు కూడా ఉన్నాయి. వాటి వైభవం అంతా ఇంతా కాదు. అలాంటి అద్భుత పుణ్యక్షేత్రాల్లో ఒకటి రాజస్థాన్కి చెందిన ఇడానా మాత ఆలయం. ఈ ఆలయంలో జరిగే అద్భుతం సైన్స్కే అంతుచిక్కని మిస్టరీగా చెప్పొచ్చు. ఈ నవరాత్రులు పురస్కరించుకొని ఆలయ విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాజస్థాన్లోని ఉదయపూర్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాయత్రి శక్తిపీఠ ఆలయంలో దుర్గమ్మ ఇడానా మాతగా పూజలందుకుంటుంది. ఈ అమ్మవారికి చైత్రమాసంలో నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో జరిగే అద్భుతాన్ని తిలకించేందుకు భక్తులు బారులు తీరి ఉంటారు. ఆ నవరాత్రుల్లో తొలి రోజు అమ్మవారు అగ్ని స్నానం ఆచరిస్తుందట. ఉన్నట్టుండి సడన్ గా దానంతట అవే అగ్నికీలలు పుట్టి అమ్మవారికి స్నానం చేస్తున్నట్లు సర్వత్రా మంటలు వ్యాపిస్తాయి. అయితే అక్కడ అమ్మవారి ఆలయం చుట్టూ చతురస్రాకారంలో ఉంటుంది. ఈ ఆలయానికి పైకప్పు ఉండదు. దాదాపు 10 నుంచి 20 అడుగుల మేర అగ్నికీలలు దానంతట అవిగా ఉద్భవిస్తాయట. ఆ సమయంలో అమ్మవారికి సమర్పించిన నైవేద్యాలు వస్త్రాలు బూడిద అవుతాయి తప్ప అమ్మవారి విగ్రహం చెక్కు చెదరదట. అంతేకాదు, ఈ విగ్రహం వేల ఏళ్ల నాటిదని స్థానికులు చెబుతున్నారు. ఇలా ఏటా ఈ నవరాత్రులు ప్రారంభమయ్యే తొలి రోజునే అగ్ని స్నానం ఆచరిస్తారట. అప్పటిదాకా ఆలయంలో పూజలు జరుగుతూ కోలాహలంగా ఉంటుందట. ఎప్పుడు సంభవిస్తుందో ఎలా జరుగుతుందో తెలియదు, కానీ ఉన్నటువంటి హఠాత్తుగా ఆలయం చుట్టూ అగ్నికీలలు వ్యాపిస్తాయని చెబుతున్నారు స్థానికులు. ఇలా ఎందుకు జరుగుతుందనేది సైన్స్కే అంతుచిక్కని మిస్టరీగా మిగిలింది. దీనిపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు సైతం దీనికి కారణం ఏంటి అనేది నిర్ధారించలేకపోయారు. విచిత్రం ఏంటంటే అక్కడ మంటలు అంటుకునేలా అగరబత్తులు వంటివి కూడా వెలిగించురట. ఇక పురాణాల ప్రకారం వనవాస సమయంలో పాండవులు ఈ అమ్మవారిని దర్శించి పూజించారని కథనం. అలాగే మరో కథనం ప్రకారం ఆసియాలోని అతిపెద్ద మంచునీటి సరస్సు జైసమంద్ను నిర్మించే క్రమంలో రాజస్థాన్ రాజు జైసింగ్ ఈ ఆలయానికి చేరుకొని పూజలు చేశారని, అప్పటి నుంచే ఈ అమ్మవారు ఇడానా మాతగా పూజలు అందుకుంటుందని చెబుతున్నారు. చాలా మంది భక్తులు ఈ వింతను చూసేందుకు ఆలయానికి తరలి వస్తూ ఉంటారని చెబుతున్నారు. ఈ ఆలయంలో మరో విశిష్టత కూడా ఉంది. పక్షవాత రోగులు, మానసిక వికలాంగులు ఈ ఆలయాన్ని దర్శిస్తే రోగం నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో అనేక త్రిశూలాలు దర్శనమిస్తాయి. అవి ఆ అద్భుతం జరిగినప్పుడు మంటలు పూర్తయిన తర్వాత భక్తులు అమ్మవారిని త్రిశూలాన్ని సమర్పిస్తారట. అయితే ఈ త్రిశూలాన్ని సంతానం లేని మహిళలు పూజిస్తే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి ఆలయ రహస్యంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.